అందరికీ చేతుతి మరీ దండం పెట్టి మరీ చెప్తున్నా. నిన్న మన క్యాటిల్స్ క్రైమ్ అవేర్నెస్ ఛానల్లో వీడియో ఇచ్చాను కదా, మా ఏఎస్రావు నియర్ బైనే మౌలిల హౌసింగ్ బోర్డు కాలనీ, అక్కడ మంగాపురం కాలనీలో ఈ శ్రీకాంత్ రెడ్డికి సంబంధించి ఒక రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ఉంది. అక్కడ ఆయన దగ్గర గతంలో పనిచేసినటువంటి ధనరాజు, తర్వాత వచ్చేసి డానియల్ జోసెఫ్ వీళ్ళు ఉన్నారు. వీళ్ళ పని నుంచి తీసేశాడు. ఆ తర్వాత పనిలో జాయిన్ చేసుకొని అడిగినప్పుడు కాదుకూడదన్నాడు. చివరికి జాయిన్ చూడని చెప్పన్నాడు. బట్ ఆ తర్వాత చంపాడు. ఇప్పుడు విషయాలు మొత్తం బయటకు వచ్చాయి. ఏంటంటే ఈ లాలాపేట నుండి ఒక రౌడీ షేటరు ఈ శ్రీకాంత్ రెడ్డితో కలిసి రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు చేస్తూ ఉన్నారట. ఆ లాలాపేట చెందిన వ్యక్తి చనిపోయాడట. రౌడీ షేటర్ రియల్టర్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ డబ్బున్న వ్యక్తి. పాప అతను చనిపోయినప్పుడు ఏం చేయాలి? వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆయన వర్త్ డబ్బులు అప్పచెప్పాలి. లేదన్నప్పుడు ఆయన పెట్టిన డబ్బులు పలానా చోట ఉన్నాయమ్మా, లాభాలుగా మీకు ఇస్తా అని చెప్పాలి. అలా చెప్పకుండా లాస్లో ఉన్నాము, డబ్బులు పిడిచలేవని చెప్పేసి వాళ్ళని తిప్పించాడు. చివరికి ఇక వాళ్ళ చేతులు వదిలేశారు. ఇంకా పోతే పోయిందిరా అన్నట్టు, లేదా ఉన్నప్పుడు ఈడేస్తాడులే అని. బట్ ఈ విషయం వచ్చేసి ధనరాజు తెలిసింది, ఈ జోసెఫ్కి తెలిసింది. వీళ్ళు అప్పటికే శ్రీకాంత్ రెడ్డి పని చేస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి పక్కనే ఉండి మనోడికి అండగా ఉంటూ ఎక్కడ ఎవరికైనా దమ్కి వేద్దామన్నా ఇంక సంథింగ్ లేదంటే ఇంకా ఆలోచించండి మీరు, ఇంకేదన్నా అలా ఉండేవాళ్ళు. అన్నా 2 కోట్లు నీకు వస్తున్నాయి కదా, లాభాల్లోనే ఉన్నావు కదా, వాళ్ళకి ఆపేసావు కదా, ఇంకా వాళ్ళు తీసుకోలేనా, మాకు 10 లక్షలు చాలన్నాడు. మీకు కాకపోతే ఎవరికి ఇస్తాను రా, మీరు పని చేయండి, మీరు ఆడకరండి, ఈడుకరండి, అజ్జండి ఇజ్జండి చెప్పేసి అన్నాడు. వీళ్ళు పొంగిపోయారు, హ్యాపీగా చేసుకుంటూ పోయారు. నీకు గత కొద్ది రోజుల క్రితం అడిగితే ఇస్తా అంటూ ఇంకా అడిగితే ఎవర్రా మీరు పోండ్రా బయటకు అని చెప్పేసి పంపించాడు. దాన్ని ఇంకా మళ్ళీ నిన్నంటే మొన్న ఈరోజు కనుక ఇవ్వకపోతే ఇక ఊరుకోవద్దు అని మందు తాగేసి ఇంకో బీరు బట్టలు పట్టుకుని ఆడికెళ్ళి, అన్న తప్పు అయిపోయింది అన్న, నీతోనే ఉంటామనంటే సరే ఉండండి అంటే, అన్న బీరు తాగనంటే బీరు తాపిస్తూ, అన్న డబ్బులు ఇవే బాగా టైట్గా ఉంది, ఇబ్బందిగా ఉంది, నీ మాట నమ్మి నువ్వు ఇస్తానంటేనే కదా నీతోనే ఉన్నావు, అండ్ ఎన్ని కోట్లన నీకు లాభము, మాకు ఇబ్బంది 10 లక్షలు కదా ఇవ్వన్నా, మేము చాలా ఇబ్బంది అదని అడిగితే ఇవ్వన పోరా అంటూ ఇంకొంచెం దుర్భాష ఆడాడట. ఇక అప్పుడు వీళ్ళు ఆ బీరు బాటిల్తో పగలగొట్టి అతను బయటకు లాక్కొచ్చి ఘోరంగా పొడిచి చంపేశారు. ఆ మూమెంట్లో వీళ్ళిద్దరితో పాటు ఇంకా అతను కూడా ఉన్నాడట అక్కడ ఆఫీస్లో. అతను ఎవరు అనేది ఇప్పటికి ఇంకా డెటెక్ట్ అవ్వలేదు, ఐడెంటిఫై కాలేదు, అతని కోసం వెతుకుతున్నారు. ఈ వర్షం మొత్తం కూడా ఈ పొడిచిన వాళ్ళు చెప్పింది. శ్రీకాంత్ రెడ్డి చనిపోయాడు, శ్రీకాంత్ రెడ్డి ఫ్యామిలీ వాళ్ళు చెప్పాలి అసలు నిజమేంటని. ఇప్పుడు నేను చెప్పింది కాయనికి ఒక సైడు, మొన్న మాట్లాడింది కాయనికి సెకండ్ సైడ్, ఇంకొక ఆయన థర్డ్ సైడ్ కూడా ఉండొచ్చు. సో పోలీసు కూడా ఏమంటున్నారంటే వీళ్ళు అడిగి బ్రతిమాలి చివరికి విసిగిపోయి వేసారి పొడిచామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. 10 లక్షల కోసం చంపుకునేంత వరకు, 10 లక్షల కోసం ప్రాణం చేసేంత వరకు అతను కూడా రాడు కదా. సో ఇక్కడ ఏదో ఉందని చెప్పేస్తాడు. బట్ నేనైతే ఒకటి చెప్తా, డబ్బులు ఆశ చూపి మీరు ఎవరికైనా పని చేయించుకుంటే ఆ డబ్బులలో వారికి ఇవ్వాల్సినంత ఇవ్వండి. ఒకవేళ లేని పక్షంలో అరే లేవురా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఎంతకంత అడ్జస్ట్ చేయండి. అసలు ఇవ్వను ఏం చేసుకుంటావు చేసుకోమని దాకా కనుక వెళ్తే గదిలో బంధించి పిల్లిని కొడితే కూడా అది పులిలా మారింది. సో అలా మన దగ్గర పనిచేసేవాడు కూడా ఆశతో ఎదురు చూసి ఏదో ఒకటి తిరగబడతాడు. ఆ తిరగబడినప్పుడు ఊహించిన ప్రమాదం జరిగింది. సో బీ కేర్ఫుల్. ఇవిడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. ఒకళ్ళ డబ్బు అనుకోవద్దు, ఒకళ్ళు ఎవరైనా డబ్బులు ఇస్తానని కానీ చెప్పినట్టయితే ఇన్ టైంలో ఇచ్చాడు, ఒకళ్ళు ఇవ్వలేని పక్షంలో రీజన్ చెప్పండి. అంతప్పుడు నువ్వు ఎవడో నాకు తెలియదు, నా దగ్గర లేవు, ఏం చేసుకుంటావో చేసుకోపోరా అనే డైలాగ్ మాత్రం రానీకండి. ప్లీజ్ బీ ప్రాక్టికల్. ఇది కాయిన్కి ఒక సైడు, అదర్ సైడ్ ఏంటన్నది శ్రీకాంత్ రెడ్డి ఫ్యామిలీకి తెలియాలి. అండ్ అవతల శ్రీకాంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చిన ఇంకో పార్ట్నర్ ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇప్పుడు పోలీసుకి ఇచ్చే స్టేట్మెంట్ బేస్ చేసుకునే అసలు నిజాలు ఏంటో బయటపడతాయి. ఈ డానియల్ జోసెఫ్ అన్నది దొరికాడు, కానీ ధర్మరాజు అన్నాడు ఇంకో అతను ఇంకా దొరకలేదు, ధనరాజు.